అనంతపురంలో కొందరు ప్రజాప్రతినిధుల తీరు నానాటికి వివాదాస్పదమవుతోంది. ఒకటికి రెండుసార్లు అధిష్టానం పిలిచి తలంటినా వారిలో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదట. ఎమ్మెల్యేలు, ఎంపీల పేరుతో కొందరు సాగిస్తున్న అక్రమ వ్యవహారాలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయట. నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, సొంత పనులు చక్కబెట్టుకోవడానికే మొగ్గు చూపుతూ ఉండడంతో ఆది నుంచి ఆ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోగా తమ వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అనంతపురం టీడీపీలో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తొలినాళ్లలోనే ఎందుకు అంతలా వివాదాస్పదమవుతున్నారు? వాచ్ ది స్టోరీ. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులకు అప్పుడే వ్యతిరేక పవనాలు వేస్తున్నాయట. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజు నుంచి ఆ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీ తీరుపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతల నుంచే నిరసనలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా వారి ప్రవర్తన ఉండటం, సొంత మనుషుల పెత్తనం అధికం కావడంతో అధికార పార్టీలో ఆరంభంలోనే అసంతృప్తి సెగలు కక్కుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత సార్వత్రిక ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ధర్మవరంలో బీజేపీ తరపున సత్యకుమార్, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అక్కడి వరకు బాగానే ఉన్న జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు తమ్ముళ్లతో పాటు కూటమి నేతలకు మింగుడు పడటం లేదట. ప్రతి పనికి ఓ రేటు అంటూ ఎమ్మెల్యేల అనుచరులు బంధుగణం వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. 1-2 చోట్ల నియోజకవర్గాన్ని కుటుంబ సభ్యులు పంచుకొని ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కరు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతుండటం సామాన్య ప్రజానికానికి ఇబ్బందిగా మారిందట. ఇసుక తరలింపు, ల్యాండ్ సెటిల్మెంట్లలో నేతల మితిమీరిన జోక్యం సొంత పార్టీ వారికి మింగుడు పడటం లేదట. కార్యకర్తలకు కనీసం తిరుపతి తిరుమల దేవస్థానం దర్శనం కోసం లెటర్ ఇవ్వాలన్నా పడిగాపులు కాయాల్సి వస్తోందట. ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు రావడంలో ఇటీవల 4 ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నారట. ఓ ఎంపీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని, లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని అభివృద్ధికి పాటుపడాలని సీఎం మండిపడ్డారట. నియోజకవర్గం కంటే ఆయన పక్క ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, ఎమ్మెల్యేలతో సరైన కోఆర్డినేషన్ లేదని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై ఫిర్యాదులు వస్తే సహించనని సీఎం హెచ్చరించినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను అదే స్థాయిలో పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట. ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులుగా, బంధువులుగా ఉన్న కొందరు నియోజకవర్గాల్లో సాగిస్తున్న అక్రమాలపై నేరుగా అధినేత ప్రశ్నించారని, పద్ధతి మార్చుకోవాలని మందలించినట్లు సమాచారం. కనీసం ముఖ్యమంత్రి సమావేశాలకు పూర్తి స్థాయిలో నేతలు హాజరు కాకపోవడంపై మండిపడ్డారట. అంతకంటే ముఖ్యమైన పనుల్లో మునిగిపోయారా అని తలంటారట. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని, క్రియాశీలంగా ఉన్నవారిని అప్పటి ప్రభుత్వం టార్గెట్ చేసి వేధించిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 5 ఏళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు కూటమి ప్రభుత్వం కొలువుదీరటంతో ఇక మంచి రోజులొచ్చాయని, తమ కష్టాలు తీరుతాయని భావించారట. ఎమ్మెల్యేలు, ఎంపీల తీరుతో వారి కలలు కల్లలుగానే మారేయట. కేవలం ఎమ్మెల్యే అనుయాయులు వారికి కావలసిన వారికే పనులు చేస్తున్నారని, సామాన్యుల గోడును ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదన్న ఆందోళన కూటమి నేతలు, కార్యకర్తలు వ్యక్తమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వ వైపుతో పాటు 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య సమన్వయం కొరవడటం జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోందట. సొంత పనులు, సొంత నియోజకవర్గాలకే మంత్రులు పరిమితం కావడంతో ఉమ్మడి జిల్లాలో చాలా పనులు ముందుకు సాగటం లేదట. ఆరంభం నుంచే దూకుడుగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి తరచూ వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. మంత్రి వ్యక్తిగత సహాయకుల తీరు గొడవలకు దారితీస్తుండటం తమ్ముళ్లకు మింగుడు పడటం లేదట. పదవుల్లో కొలువుదీరిన 6 నెలల్లోనే నేతలు ఇంతలా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మూటగట్టుకోవడంపై ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. పార్టీ అధిష్టానం ఉమ్మడి అనంతపురం ప్రజాప్రతినిధుల తీరుపై దృష్టి సారించాలని, అక్రమాలకు, వారి అనుయాయుల ఆగడాలకు చెక్ పెట్టి పార్టీ కార్యకర్తలు, నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
సొంత అజెండాను పక్కన పెట్టి సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. చూడాలి మున్ముందు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, తమ్ముళ్లను ఏ విధంగా గాడిలో పెడుతుందో.